రాష్ట్రమంతటా వాతావరణం మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇక ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు నదులకు వరద పోటెత్తుతోంది. కృష్ణా గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కొనసాగుతుంది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. 3 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి దానిని ఆనుకుని ఉన్న అల్పపీడనం ఎఫెక్టుతో రాష్ట్రంలో వర్షాలు కురవచ్చునని తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చునని తెలిపారు. ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ కు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇక రేపు బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోనూ వాతావరణం మారిపోయింది. మేఘావృతమైన వాతావరణం కొనసాగుతోంది. పలుచోట్ల ఇప్పటికే చిరుజల్లులు కురుస్తున్నాయి. బల్కంపేట, బేగంపేట్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, సికింద్రాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్ లో చిరుజల్లులు కురుస్తున్నాయి. తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 98,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండటంతో 11 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. 1,884 క్యూసెక్ల నీటిని శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలకు ప్రస్తుతం 7.224 టీఎంసీలుగా ఉంది. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అటు శ్రీశైలం జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదలతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. మొన్నటి వరకు 3 అడుగుల దగ్గర ఉన్న గోదావరి నీటిమట్టం ఇవాళ 12 అడుగులకు చేరింది. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ప్రాణహిత నది నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహితకు వరద పోటెత్తింది. త్రివేణి సంగమం దగ్గర 8,500 క్యూసెక్ల వరద ప్రవాహం దిగువకు తరలిపోతోంది. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.